మునగక ముందే ఓ ప్రియుడా యేసయ్యను నమ్ముకో. పరలోక పడవ పోతుంది పరుగిడి రావమ్మో, పరలోక పడవ పోతుంది పరుగిడి రావయ్యో. నీ పాప భారమెల్ల మోసే ఆ పడవ పోతుంది, నీ పాప భారమెల్ల మోసే ఆ పడవ, నీ పాప భారమెల్ల మోసే ఆ పడవ పోతుంది. అందమైన ఆ పడవ ఆనందానికి అది నిలయం, అందమైన ఆ పడవ ఆనందానికి అది నిలయం. ఆత్మకు శాంతి ఆ పడవ దేవుని సన్నిధికి వెళుతుంది, నీ ఆత్మకు శాంతి ఆ పడవ దేవుని సన్నిధికి వెళుతుంది. పరలోక పడవ పోతుంది నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఎంత కాలము పాపములోనే బ్రతుకుచుందువు, ఎంత కాలము శాపములోనే కొట్టబడుదువు, ఎంత కాలము వ్యసన పరుడమై తిరుగుచుందువు, ఎంత కాలము దుఃఖములోనే మునిగి ఉందువు, ఎంత కాలము పాపములోనే బ్రతుకుచుందువు, ఎంత కాలము శాపములోనే కొట్టబడుదువు, ఎంత కాలము వ్యసన పరుడవై తిరుగుచుందువు, ఎంత కాలము దుఃఖములోనే మునిగి ఉందువు. యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందు. ఏమేడనంటే పాపము అని మరణం ద్వారా దూరం అయ్యాడు. ఏమయ్యాడు? పాపము అపరాధము అనే మరణం ద్వారా ఈ మానవుడు దూరం అయిపోతే, ఈ దూరమైన మనుషుని చూసి దేవుడు తట్టుకోలేక, దూరమైన మనుషుని చూసి దేవుడు వదిలుండలేక ఈ యేసు క్రీస్తు వారు ఏం చేశారు తెలుసా? నిన్ను నన్ను కొనుక్కోటానికి తన రక్తాన్ని వెలగా చెల్లించాడా? గట్టిగా చప్పట్లు కొడదామా, గట్టిగా చప్పట్లు కొడదామా. నిన్ను నన్ను ఉచితంగా తయారు చేసిన తాను, నిన్ను నన్ను తన స్వహస్తాలతో తయారు చేసిన తాను, ఇప్పుడు నీవు నేను ఆయన దగ్గరికి రావడానికి ఆయన ఏం చేశాడంటే తన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు చిందించారు. నీవు నేను తలంపులతో చేసిన పాపం కొరకు ఆయన తలకు ముళ్ళ ముకుటాన్ని ధరించాడు, ముళ్ళ కిరీటాన్ని పెట్టుకున్నాడు. నీవు చేతులతో నేను చేతులతో చేసిన పాపం కొరకు ఆయన తన చేతుల్లో సెలవు దగ్గొట్టుకున్నాడు. నీవు నేను కాళ్ళతో చేసిన పాపముల కొరకు ఆయన కాళ్ళకు మేకు దిగ్గొట్టించుకున్నాడు. ఎందుకంటే కారణం ఒకటే, నీవు నేను దూరంగానికి బ్రతకడం నా దేవుడికి ఇష్టం లేదు. ఆయనకు నువ్వు నేను దగ్గరగా బ్రతకాలని ఆఖరి రక్తపు వంటి వరకు చిందించి నీకు నాకు అడ్డుగా ఉన్న పాప గోడను నా దేవుడా కూల్చేసాడు. గడిగా పాప గోడను కూల్చేసి ఆయన కుమారునికి వారసుడిగా, ఆయన రాజ్యానికి వారసుడిగా నిన్ను నన్ను చేశాడా? అందుకని మన థీమ్ ఏంటో తెలుసా? ఇదిగో దేవుని రాజ్యము కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మార్కు సువార్త 1:15 మీరు మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. కొలస్సీ 1:13 ఆయన అంధకార సంబంధమగు ఆ అధికారం నుండి మనల్ని విడుదల చేసి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. తల్లి, నీవు నిన్ను బంధించబడితే, నీవు నన్ను దూరం అయితే, నిన్ను నన్ను తన రాజ్యంలో చేర్చుకోవడానికి, తనకి దగ్గరగా చేసుకోవడానికి నా దేవుడు ప్రాణాన్ని రక్తాన్ని మూల్యంగా చెల్లించాడు. వెలకట్టలేని మూల్యంగా రక్తాన్ని చెల్లించాడు. ఈ రోజు నువ్వు ఆయన ఆశ్రయిస్తే ఆయన నీవు దూరంగా ఉండడం తట్టుకోలేకపోతున్నాడు. నీకు కూడా అలాగే ఒక చింతన, దైవ చింతన వస్తే, దేవునికి దూరంగా నేను ఉండలేను అని అనుకుంటే నాతో పాటు ప్రార్థన చేయి. నా దేవుడు ఈ రాత్రి నిన్ను కోరుకుంటున్నాడు. నా దేవుడు ఈ రాత్రి నిన్ను కోరుకుంటున్నాడు. నా దేవుడు ఈ రాత్రి నిన్ను కోరుకుంటున్నాడు. ఆయన ఏం చేస్తాడు తెలుసు? తన రాజ్యంలో ఉన్నది తెలుసా? ఆయన తన రాజ్యములో తానే ప్రతి వారి బాష్ప బిందువులను తుడిచి వేస్తాడు.
నువ్వు ఆయన రాజ్యంలోనికి రాగలిగితే అక్కడ నువ్వు ఏడుస్తున్నావేమో, నీ కన్నీళ్లు తడవగలిగిన దేవుడు నా దేవుడు. ఆమె చెబుతామా? అక్క నీ భర్తతో నీకు సమాధానం లేదేమో, నీ భర్తతో సమాధానాన్ని ఇవ్వగలిగిన దేవుడు నా దేవుడు. స్తోత్రం చేద్దామా? అక్క నీ పిల్లలతో నీ మాట వినట్లేదేమో, నీ పిల్లల్ని దారిలో పెట్టగలిగిన సమర్థుడు నా దేవుడు. ఆర్థిక ఇబ్బందులతో నువ్వు బాధపడుతున్నావేమో, అసమాధానంతో నువ్వు బాధపడుతున్నావేమో, మనుషులు నిన్ను త్రోసేశారని, మనుషులు నిన్ను వదిలేశారని కృంగిపోతున్నావేమో, ఈ రాత్రి నా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఆయనకి ఇంత చోటిస్తే అద్భుతాలు చేయబోతున్నాడు. ఇస్తావా? యేసే గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఇక్కడే మనకి చాలా దగ్గరలో ఉంది దైవస్వరూపి ప్రార్థన మందిరం దగ్గర స్వార్థ కూడాలు ఏర్పాటు చేయబడ్డాయి. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు ఏమని సెలవిస్తున్నాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని. లోకం అంటే ఎవరు? లోకంలో జీవిస్తున్న మనమంటే ఇక్కడ నువ్వు నేను. దేవుడు లోకం ఎంతలా ప్రేమించాడంటే తన ప్రాణమును పెట్టేంతగా ఆయన ప్రేమించినాడు. ఈరోజు చాలా మంది కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ఇష్టపడుతున్నాను, నువ్వు నాకు కావాలి, లేదంటే నువ్వంటే నాకు ఇష్టము, నువ్వు లేకపోతే నేను ఉండలేనని చాలా మంది మనుషులు మనకు చెప్తుంటారు. మన తోబుట్టువులు కానీ, మన ఫ్రెండ్స్ కానీ, మన దగ్గర ఉన్న చుట్టుపక్కల ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు చెప్తుంటారు. కానీ ఒకసారి అడిగి చూడండి వాళ్ళని, నువ్వు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నావంటే, నా కోసం నీ ప్రాణం ఇస్తావా అంటే మాట వరుసకి అప్పటికి చెప్పొచ్చేమో, కానీ సిచ్యువేషన్ వస్తే ఆ సమయంలో వాళ్ళు ఉండకపోవచ్చు. కానీ ఈ యేసే మాత్రము ఈరోజు నువ్వు చేసిన పాపాలకి ఎన్నో మాటలు మాట్లాడుతూ, ఎన్నో పాపములు నీ దేహముతో కానీ నీ శరీరముతో కానీ నువ్వు జరిగించి నీ యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, పాపానికి వచ్చి జీతము మరణము అని. ఆ మరణము నుంచి తప్పించడానికి స్వయంగా యేసు ప్రభు వారి ఈ లోకానికి వచ్చి తను నీ కోసము నా కోసము ఆ సిలువ పైన మరణించాడు. ఆయన ఎవరి కోసము? నీ కోసము నా కోసం ఆయన ఆ సిలువ పైన మరణించాడు. ఈరోజు అంత గొప్ప దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాము. ఆయన మరణించడమే కాక మరలా 3వ దినమున తిరిగి లేచాడు. కాబట్టి సజీవుడైన దేవుణ్ణి మనం ఇక్కడ ఆరాధిస్తున్నాం. ఎంతలా ప్రేమిస్తున్నామంటే, ఎంతలా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడంటే, ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. అంతము లేదు ఆయన ప్రేమకు. ఒక సముద్రాన్ని మనము ఒక చివరి నిలబడి చూస్తే ఆ సముద్రానికి అంతము కనబడుతుందా? కనిపించదు. కాబట్టి దేవుని ప్రేమ కూడా అదే రీతిగా ఉంది. అంతము లేని ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను నన్ను ఈరోజు ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమకు ఎండి లేదు. కాబట్టి అలాంటి ప్రేమలో మనం ఉన్నాం. కాబట్టి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మరణించి ఆయన తిరిగి లేచి సజీవుడుగా ఉన్న దేవుడుగా ఉన్నాడు. ఆయన మరలా రాబోతున్నాడు రెండవసారి. మరి రెండవసారి రాబోతున్నప్పుడు మనం ఎలాగున్నాం అంటే, మనము పరిశుద్ధంగా పవిత్రమైన జీవితము జీవిస్తూ ఈ లోకానుసారమైన వ్యర్థమైన బ్రతుకులను మనం వదిలేసి యేసు ప్రభువాన్ని నిజమైన దేవుడు ఎవరో మనము కనుగొని నమ్ముకున్నట్లయితే సత్యాన్ని వెతకమని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఆయన నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అంటున్నాడు. కాబట్టి సత్యాన్ని మనం నమ్మిన